భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామ పంచాయతీ సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు గడ్డమీది వీరస్వామి సార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేశారు సార్? మేము అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బొల్లెపల్లి గ్రామంలో మేము ఈక్వల్ ఉంటున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మేము కూడా వాళ్ళకేం తక్కువేం లేము. మా వంతు ప్రభుత్వం నుంచి ఏమందకున్నా మేము కూడా వ్యక్తిగతంగా అంత నేనే కాకుండా నాతో చాలామంది ఉన్నారు. నా సహచరులు ఒక 20 మంది దాకా ఉంటారు, సీనియర్ కార్యకర్తలు అంతా కాంగ్రెస్ పార్టీలో. ఇంకొకటి అప్పుడు మాకు సర్పంచ్ కూడా కాంగ్రెసే. ఇక్కడ గత 20 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి ఎంపీటీసీ టీడీపీ గవర్నమెంట్లో, మళ్ళీ తర్వాత కూడా కాంగ్రెస్ సర్పంచే, మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ఎంపీటీసీ, మళ్ళీ తర్వాత కూడా కాంగ్రెస్ సర్పంచ్. ఎప్పుడు కూడా మేము మొన్నటిసారే టీఆర్ఎస్కి ఇచ్చినాం. సర్పంచ్ గెలిచిండు ఆయన. ఇప్పటిదాకా ఎప్పుడు మేమే ఉన్నాం. అది స్థానికంగా ప్రభుత్వం నుంచి రాకుండా కానీ మా వంతుగా ప్రయత్నాలు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధికి తీసుకొని వచ్చినాం. సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ అన్నిటికి కూడా శాయశక్తుల ప్రయత్నం చేసి ఎంపీలతోటి, మాకు తెలిసిన రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజాప్రతినిధులో వాళ్ళ ద్వారా తీసుకొచ్చి నిధులు తెచ్చి చేసినాము. సార్, గతంలో మీ సతీమణి గారు మాజీ ఎంపీటీసీ కూడా కొనసాగారు సార్. ఆమె రాజకీయంలోకి ఎప్పుడు రాలేదు. రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆమె పేరు మీద మేము చేయాల్సి వచ్చింది. ఆమె రాజకీయం, ఆమె గృహిణి మాత్రమే. రాజకీయంలో నేను పూర్తి టైం మేమే తిరుగుతుండేది. ఆమె ఎప్పుడు కూడా రాలేదు రాజకీయంలో. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది సార్ గతంలో మీరు ఎంపీటీసీ ఉన్న టైంలో? నా ఎంపీటీసీలు అంటే ఇక మాకు ప్రభుత్వం నుంచి కూడా గ్రామ పంచాయతీలకే నిధులు ఇచ్చారు కాబట్టి మాకేం లేకుండే, అరకొర నిధులే. ఒక 10 లక్షలతోటి సీసీ రోడ్లు వేసినాం. ఒక 10 లక్షలు మొత్తం మీద 20 లక్షలతోటి సీసీ రోడ్లు వేసినాం. సార్, గతంలో మీరు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఒక 10 లక్షలు ఇచ్చారు. అంటే మేము మా పీరియడ్ అయిపోయే ముందు 10 లక్షలు సీసీ రోడ్లు అది చేసినాం. గ్రామ పంచాయతీ ముందు కానీ ఒక 2 సీసీ రోడ్లు అవి 10 లక్షలతోటి. అదే ఒక 10 లక్షలు అంతకుముందు ఉపాధి హామీలు వచ్చింది, అదొకటి. ఒక 20 లక్షలు సీసీ రోడ్లు వేసినాం మా ఎంపీటీసీ పార్టీ. శిర్వేన్కుంటకు మట్టి రోడ్ వేసినాం. లేకుండే రోడ్డు, అంటే మట్టి రోడ్డు ఉండే కానీ అంత గుంతలు అది ఉంటే దానికో 2 లక్షలతోటి ఆ మట్టి రోడ్ వేసినాం. అప్పుడు ఇక బీటీ రోడ్లు 2 చేయించినాం ఎంపీ గారితో, కోమారెడ్డి వెంకరెడ్డి గారితో. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయనతోటి ఇప్పుడు టేకుల్ సమారం బీటీ రోడ్ ఒకటి. తర్వాత ఇక్కడ సబ్స్టేషన్ నుండి బొల్లెపల్లి సబ్స్టేషన్ నుండి సింగిరెడ్డిగూడెం వరకు బీటీ రోడ్డు. అట్లే చిన్నేరు మీద బ్రిడ్జి, అంటే ఇప్పుడు పిల్లర్లు అయినాయి, ఇంకా కంప్లీట్ కాలేదు, అవుతుంది ఇప్పుడు వర్క్ అవుతుంది. మధ్యాహ్నం ఆగింది, వర్షాకాలం కదా, ఇక స్లాబ్ పడాలి. అది ఇవి చేసినాం సార్. మొన్నటిసారి ఎంపీటీసీలకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి గౌరవం దక్కింది? ప్రోటోకాల్ ఏమైనా వర్తించిందా సార్? ప్రోటోకాల్ అంటే కొద్దిగా సర్పంచ్లు మంచిగా ఉన్న దగ్గర ప్రోటోకాల్ అయింది. సర్పంచ్ ఎంపీటీసీకి పడని దగ్గర అసలు కూడా విలువ, జెండా దగ్గర కూడా విలువలే. అటువంటివి కూడా చాలా అయినాయి మండల మీటింగ్లో ప్రతిసారి కూడా. మా దగ్గర అయితే అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇక సర్పంచ్ కూడా పిలుస్తుండేది ప్రతిదానికి, మేము కూడా వెళ్ళేది, అభివృద్ధికి సహకరించేది. అప్పుడు కూడా హెచ్ఎండిఏలో నిధులు వచ్చినాయి. హెచ్ఎండిఏలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేసిండు సర్పంచ్ కూడా. స్కూల్ బిల్డింగ్ ఒకటి మన ఊరు మన బడిలో స్కూల్ బిల్డింగ్ కూడా అయింది. లేకుండా అది శిథిలావస్థలో ఉండే ప్రైమరీ స్కూల్. ఇప్పుడు మాకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే హై స్కూల్ ఉంది. అది ఎప్పుడో 65లో కట్టిరు, అది ఇప్పటి వరకు లేదు. అది మొత్తం శిథిలమై ఉంది. కొన్ని ఎక్స్టెన్షన్ చేసిరు కానీ పాత బిల్డింగ్ మాత్రం కంప్లీట్ కూలే పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ మధ్యన ఎమ్మెల్యే గారు హెచ్ఎండిఏ నుంచి మాకు 60 లక్షలు ఫండ్ ఇచ్చిండు సీసీ రోడ్లకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి. తర్వాత ఒక 20 లక్షలు గౌడ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, మా కాస్ట్. అయితే ఇప్పటి వరకు కమ్యూనిటీ హాల్ అనేది ఏదో కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా లేదు. మొన్న రీసెంట్లీ 20 లక్షలు ఇచ్చిండు ఎమ్మెల్యే గారు ఇది కమ్యూనిటీ భవనానికి. తర్వాత ఒక 15 లక్షలు ఎస్ఎఫ్సీలో వచ్చినాయి. మొత్తం 90 లక్షలు వచ్చినాయి. తర్వాత మాకు 10 ఏళ్ళ సంధి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, అది తెలుసు మీకు. ఇప్పుడు 35 ఇండ్లు తెచ్చుకున్నాం మేము. సార్, మీరు గతంలో
ప్రతిపక్షంలో ఉన్నారు, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, మీరు పార్టీ మారమని కూడా ఒత్తిడి తెచ్చారు సార్. అట్లా అంటే మా దగ్గరికి ఎవరు రాకపోతుండేది, అడిగేది ఏదో కానీ వీళ్ళు ఎట్లాగో మారారనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మేము దేనికో ఆశించిపోయేటోళ్ళం కాదు కదా, వాళ్ళు మారారు ఎట్లాగో అని తెలుసు వాళ్ళకి. ఎవరే మమ్మల్ని ఒత్తిడి ఏం లేదు, మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మా మీద ఒత్తిడి ఏం లేదు. సో గతంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన? బీఆర్ఎస్లో ఏం లేదు, రేషన్ కార్డు లేవు, ఏది లేదు, అభివృద్ధి అనడానికి లేదు. అభివృద్ధి ఉంటే ఈ స్కూల్ భవనాలు అన్ని శిథిలావస్థలు ఎట్లుంటాయి సరే, ఒక సంవత్సరంలో శిథిలమైపోయినాయి అయితే కావు కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా అంతా. ఇదివరదాకా అంటే మరి మీడియా వాళ్ళు ఎవరు వచ్చి బయటికి తెలియలేదు, ఏం లేదు. ఒక్కొక్క దగ్గర అసలు పిల్లలకు మూత్రశాలలు లేవు, స్కూల్ భవనాలు లేవు, వైద్యం విద్య రెండింటినీ నాశనం చేశారు కదా, అదంతా తెలుసు కదా. మా దగ్గర కూడా అంతే ఉంది. ఎప్పుడు ఆ స్కూల్ భవనానికి మేము అంగన్వాడీ వాళ్ళకు స్వీపర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మేము స్వీపర్లకు నెలకు 2,000 ఇచ్చి చేపించినాం, పని చేయించినాం. ఏదో ఊర్లే వాళ్ళతోటి నెలకు 2,000, కొంతమంది 2,000 నేను ఇంకో ఇట్లా వేసుకొని కూడా చేయించినాం. ఇక మరి అభివృద్ధి అంటే ఆయన ఏదో బంగారు తెలంగాణ చేసినాడు, బంగారు తెలంగాణ ఏడుంది మరి, లేదు కదా, అప్పుల తెలంగాణ ఉంది కదా, తెలుస్తుంది కదా ఇప్పుడు అన్నీ. సార్ గత ప్రభుత్వ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఓటమికి కారణం ఆయన శేఖర్ రెడ్డి గారు చేసిర్రు కొద్దిగా, కానీ మరి ఆయన కార్యకర్తలు నమ్ముకొని ఆగమేయండి అంతే. వాళ్ళు సహకరించాలి ఆయనకు. ఆయన స్థానికంగా తెలుసుకోలే ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే రాగానే హల్చల్ చేస్తారు కదా, అంతవరకే చూసుకుంటూ వెళ్ళిపోయాడు, అంతేగాని మరి వీళ్ళు ఊర్లో ఏమన్నా చేస్తున్నారా అనేది. ఆయన 2 సార్లు గెలిచిండు కదా, 3వసారికి ఎట్లా ఉంటుంది నెగటివ్, అది కూడా ప్రభావం కావచ్చు. ఆయన ఏమో అన్యాయం ఏం చేయలేదు కాన్స్టిట్యున్సీలో. కాకపోతే అనిల్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు 10 సంవత్సరాల నుండి కాన్స్టిట్యున్సీ పట్టుకుని ఆయన అందరికీ ఆయన సొంత డబ్బులతోటి సాయం చేసుకుంటూ ప్రతి ఊర్లో అన్ని సంక్షేమ పథకాలకు వాటికి హాస్పిటల్ కొందరికి ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చిండు ఆయన. అట్లా పేరుంది ఆయనకు. ఒకసారి ఓడిపోయిండు. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ 40 ఏళ్ళ సంది మాకు ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఎమ్మెల్యే లేరు, అదొకటి అయింది. అనిల్ కుమార్ రెడ్డి గారి మంచితనం కొద్దిగా శేఖర్ రెడ్డి మీద ప్రభావం చూపించింది. గత సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది? అయింది, ఆశించిన మేర కాకుండా కానీ అయ్యింది. మొత్తం మీద సీసీ రోడ్లు, మనకు మౌలిక వసతులు అయితే. సార్ ఇప్పుడు ఇది ఉమ్మడి జిల్లా నల్గొండలో ఉండే, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కొత్తగా జిల్లా ఏర్పడదు. నూతన జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలలో కానీ గ్రామాల్లో మళ్ళీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు కొత్త జిల్లా తర్వాత? ఇక అంతా ఏం లేదు. కొత్త జిల్లా అయినాక కూడా అంతకుముందే ప్రాణహిత ఉమ్మడి జిల్లాలోనే ప్రాణహిత చెల్లపు కాలువ దగ్గర అట్లే శిథిలంలో ఉంది, వాటర్ లేదు. ఇప్పుడు మాకు ఇక్కడ అసలు వ్యవసాయానికి వాటర్ లేదు ఇంతవరకు. మాధవరెడ్డి హయాంలో ఒక 30 సంవత్సరాల క్రితం బొల్లెపల్లి కాలువ వీరు బ్రాహ్మణపల్లి నుంచి. అది ఏమైందంటే అక్కడ కాలువ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడనేమో చిన్నగా ఉంది. ఇక ఇది రాను రాను కొద్ది దూరం వచ్చిన తర్వాత నీళ్ళన్నీ రైతులు ఊరుకోరు కదా, కాలువ వస్తుందంటే మోటార్లు వేస్తారు, తోడేస్తారు. బొల్లెపల్లి వరకు ఇంతవరకు నీళ్ళు రాలేదు. అది మాధవరెడ్డి పీరియడ్లో నా బట్లో పెట్టారు అదని. అది ఇంతవరకు బొల్లెపల్లికి నీళ్ళు రాలేదు. చుట్టుముట్టు అన్ని వ్యవసాయం బాగానే ఉంది కానీ మా దగ్గర లేదు. సార్ మూసీ పరివాహక ప్రాంతం కుతవేడు దూరంలో మీకు మూసీ వాటర్ వచ్చా? లేదు, అదే లేదు. అదే దాని కొరకే బొల్లెపల్లి కాలువ తవ్వింది బ్రాహ్మణపల్లి నుంచి తవ్విరు, కానీ అదే అసంపూర్తిగా అంటే తవ్విండ్రు కాలువను, కానీ ఫ్లో రావాలి. అది కాలువ చిన్నగా ఉంది, వాటర్ రావట్లేదు ఇక్కడ. సార్ వాస్తవంగా మూసీ వాటర్ కూడా మొత్తం ఈ మధ్యన మళ్ళీ ఒక 10 కోట్లు పెట్టించి ఇప్పుడు అన్ని ఎక్కడైతే ఇవి ఉన్నాయో కల్వర్ట్లు ఉన్నాయో అవన్నీ వెడల్పు చేసుకుంటూ రావాలి. కానీ మరి రైతులు సహకరించాలి, కొద్దిగా టైం పడుతుంది. అది చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు దానికి కాలువ వెడల్పు. మూసీ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది కదా సార్ మొత్తం. అది పొల్యూట్ అయినా కానీ వ్యవసాయానికి ఏంటంటే రైతులకు ఏం చేస్తారు, పంట పండాలని చూస్తారు, తర్వాత ఆరోగ్యం గురించి చెప్తున్నారు అందరు. కానీ మరి ఏదో ఒకటి ఏది లేనప్పుడు ఏం చేస్తాం మనం? ఏదో ఒకటి కావాలి కదా, బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా. పొల్యూషన్ అయినా కానీ దాన్నే వాడుతున్నారు. అది పొల్యూట్ అని వాటర్ తోటి పండించిన పంటలు కూడా సాగు. అదే అందుకే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా, సంఘం వచ్చి చూసిండు కదా ఇక్కడ దాని మీద నేను గెలిచిన తర్వాత వచ్చి ఇప్పుడు దాన్ని అంతా చేద్దాం, క్లీన్ చేసి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా. అది కావాలండి, అది అయితేనే అందరికీ మంచిది. కానీ దాన్ని ఇక మధ్యాహ్న ఇక అవాంతరాలు బడ్జెట్ కావాలి, దాన్ని చేస్తారు. దాన్ని ఎట్లా చేస్తారని నమ్మకం అయితే ఉంది మాకు.
ఈ 5 నెలల్లో చేయాలి దాన్ని. చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో జనానికి కూడా ఉండదు ఇక. అప్పుడు జనారణ్యం అయిపోయి ఇది పోతుంది ఇక. జనం అంతా పునరుత్పత్తి లేకుండా అవుతుంది ప్రతిదీ కూడా. సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఎలా అమలైతే ప్రజలు ఎలాంటి సుమానం? ఇప్పుడైతే బాగున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం. ఇప్పటి అయితే మా గ్రామంలో ఎప్పుడు ఇవ్వలే. 10 ఏళ్ళ సంది ఇంకా పెన్షన్లు ఒకటి పెండింగ్ ఉన్నది. అది ఒకటి ఇస్తే కొద్ది మేర మా లక్ష్యం పూర్తి అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైతే ఇల్లు ఇచ్చినాం, 35 ఇండ్లు వచ్చినాయి. అది నిరంతర ప్రక్రియ అన్నారు. ఇంకా మళ్ళీ 2వ విడత కూడా కట్టుకుంటోళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఆ 35 మందిలో ఇంకొక 5గురు వాళ్ళు కట్టలేని పరిస్థితులలో ఉన్నారు. అంటే ప్లాట్ లేదు వాళ్ళకు. అట్లా ప్లాట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా ఇవ్వాలని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ప్లాట్స్ కూడా ఇచ్చి భూమి లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి కదా, మరి అది కూడా చేస్తున్నాం. ఇంకోటి పెన్షన్లు అదొకటి పెండింగ్ ఉంది, పెన్షన్ రావాలి. ఈ విడోస్ ఏమవుతుందంటే ఈ వృద్ధాప్య పెన్షన్లేమో వెంటనే ఇస్తున్నారు. వీడు ఆయన మరణించగానే నెక్స్ట్ టైంకు 6 నెలలకు 3 నెలలకు వచ్చేస్తుంది వాళ్ళకు. ఈ ఎవరైతే ఈ గీతా కార్మికులు, పద్మశాలీలు, చేనేత కార్మికులు వీళ్ళు ఉన్నారో వాళ్ళకి 50 ఏళ్ళ పెన్షన్ కాబట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకు వస్తలేదు పెన్షన్. మళ్ళీ దానిలో వాళ్ళు విడోస్ పెట్టుకోవాలి మళ్ళీ పెన్షన్. కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కాబట్టి లేదు. అది మాకు ఊర్లో ఎఫెక్ట్ అవుతుంది. ఏంటంటే ఆమెకు వచ్చింది, మొన్ననే చనిపోయిండు, ఆమెకు వస్తుంది, నాకెందుకు రాదు. చిన్న పిల్లలు మళ్ళీ వాళ్ళకు ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలే కదా మనకు. అది ఎమ్మెల్యే దృష్టి ప్రభుత్వం తీసుకెళ్ళాం. ఇప్పుడు తీసుకెళ్ళాం, త్వరలో ఇప్పిస్తాం. అది ఖచ్చితంగా చేయాలని అది రీసెంట్లీ ఇస్తారు. అది కూడా అవుతుంది. ఇప్పుడు అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు కదా, దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. దాన్ని చెప్తానే ఉన్నాం, ఎప్పుడు ఇస్తూనే ఉన్నాం. రిప్రజెంటేషన్ చేయాలని అదొక్కటి వస్తే కొంతమేర అది అవుతుంది. పూర్తిగా చేస్తున్నామని చెప్పలేము కానీ మౌలిక వసతులు మరి అత్యవసరం ఉన్న వాళ్ళకి మాత్రం అందియాలనేది మా తపన. ఇప్పటిదాకా లేదు కదా. ఇప్పటికైతే ఓపిక పట్టి ఉండి ఇప్పుడే వచ్చినాం కదా అనేది కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నారు. ఇద్దాం మనం ఖచ్చితంగా, మేము హామీ ఇచ్చిన ఊర్లే మరి ఇవ్వాలి కదా, ఇస్తేనే రేపు స్థానిక సంస్థలలో మేము వెళ్తామంటే ఇప్పటికైతే వచ్చినాయి. సన్న బియ్యం వచ్చినాయి. అది అడగలేదు ఎవరు అయినా, ఎందుకంటే ఆ బియ్యాన్ని మొత్తం అమ్మేస్తున్నారు, తింటలేరు ఎవరు. మా ముందే పోతున్నాయి అన్నీ. ఆడనే కంట్రోల్ దుకాణం ఏదైతే చౌక దుకాణం ఉందో ఆడనే పెట్టుకొని కొనుక్కొని పోతున్నారు. ఇప్పుడు జర సన్న బియ్యం వచ్చినాక తగ్గింది. అది తింటున్నారు. అది తినేటట్టు ఉన్నాయి కాబట్టి తింటున్నారు. మరి అదొకటి మంచిదే కదా అందరికీ. బయట అయితే 50 రూపాయలు ఉండే, ఇప్పుడు తగ్గింది రేటు, బాగానే ఉంది. రైతులు కూడా సన్న వడ్లకి 500 బోనస్ ఇస్తున్నారు. ఈసారి చాలా మంది కూడా 500 బోనస్ ఇస్తే బాగుంటుంది రైతులు. అది ఏంటంటే అది లీడ్ ఇవ్వదు పంట కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్న. దాన్ని బేరీజ్ వేసుకుంటారు కదా. 32 క్వింటాలు దొడ్డోట్లు వస్తున్నాయి, 20 క్వింటాలు సన్నోట్లు వస్తున్నాయి. దాన్ని అట్లా లెక్కేసుకుంటున్నారు. దానిలో ఆ ప్రకారం చేసుకుంటా పోతే అదవుతుందని అట్లయినా ఇప్పుడు 10,000 ఇస్తున్నారంటే ఈసారి పెట్టారు. చాలా మంది సన్నోట్లే పెట్టారు. రుణమాఫీ కూడా కొంతమందికి కాలేదు. రుణమాఫీ అది టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు చాలా మందికి అయింది. అదేందో మరి 2 లక్షల ఏకకాలంలో చేస్తే కూడా జనం వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు తీసుకున్న వాళ్ళు. ఎవరైతే కాలేని వాళ్ళు, ఈ ఎకరం ఉన్న వాళ్ళకే కాలే. మరి దాన్ని కూడా ఇచ్చినాం, సార్కు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. అయితే అది మనకు ఆ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఏపీజీవీబీ నుంచి టీజీవీబీ అయింది కదా. అప్పుడు ఐఎఫ్సి కోడ్ ద్వారా ఏదో 500 కోట్లు బ్యాంకు వచ్చేటి, ఆ కోడ్ అది కాకుంటూ ఆగిపోయినాయి అనేది చెప్తున్నారు. దాన్ని ఇచ్చినాం. మా దగ్గర ఒక 50 మంది ఉన్నారు ఇది రుణమాఫీ రానోళ్ళు, వాళ్ళకి కూడా ఇచ్చినాం. అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా, రేషన్ కార్డు లేకనా, భూమి వాళ్ళ పేరు మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానివల్లనే అయిపోయినాయి. అవి మిగతా వాళ్ళు అందరికీ వచ్చినాయి. సార్ ప్రస్తుతం కుబ్బం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఈ నియోజకవర్గం? ఇక ఆయన దృష్టికి మేము ఏం అవుతున్నాయి పనులన్నీ ఆయన దృష్టికి ఏదైనా. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు తిరిగిండు కదా, ఎక్కడ ఏం అవసరం ఉందనేది కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు ఆయనకు. ప్రతి ఊర్లో ఎక్కడ ఏం అవసరం ఉందనేది ఆయన నిరంతరం ఆయనకు ఆలోచన ఉంది. దాని మీదనే చేస్తున్నాడు ఆయన.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిపోవటం వల్ల భూములు అన్యాక్రాంతం ఆక్రమణలకు గురి అది ఇంకా భూభారత్ చట్టం వచ్చింది. ఇప్పుడు భూభారత్ వచ్చింది కానీ ఇంకా దాని వల్ల ప్రయోజనం ఏందనేది ఇంకా రాలేదు కదా. ఇక్కడ ఈ దరఖాస్తుల స్వీకరణ కూడా జరిగింది. అవుతుంది, స్వీకరించారు, దరఖాస్తులు ఉన్నాయా అయినాయి కానీ ఇంకా ఎవరికి రాలేదు అది ఇంతవరకు. పైలట్ ప్రాజెక్ట్ కొన్ని ఊర్లు తీసుకున్నారు కానీ ఇంకా మనకు రాలేదు కదా, క్షేత్రస్థాయిలో ఎవరికి రాలేదు. దరఖాస్తు పరిశీలన జరగలేదు సార్ మన గ్రామం. జరుగుతుందేమో కానీ ఇంకా ఎవరైతే భూములు మార్పిడి జరగలేదు అవి వాళ్ళు ఏదైతే దరఖాస్తులు పెట్టుకురో వాళ్ళ పేరు మీదకి రాలే. ఇంకా చట్టం పరిశీలనలో ఉన్నట్టుంది. గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ తొలగించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అంటారు సార్? తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు పోలేరు కదా, ఉండాల్సిందే. వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా, స్థానికంగా ఉంటారు, ఏంది సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే అందరు పోలేరు కదా సార్. ఇప్పుడు కొన్ని ఏమైనాయి సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు తెలిసింది జనానికి. అప్పుడు ఏంటంటే అంతా సాదా పరిణామాల మీదనే ఉన్నారు అందరూ. నేను తీసుకున్న పేద మనుషుల దగ్గర కట్టిన పైసలు పాలన ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ రికార్డు దగ్గరికి ఎవరు పోలే, నా పేరు మీద మారిందా, నేను దున్నుకుంటున్నా, అట్లా చాలా ఉన్నాయి. 30 సంవత్సరాల క్రితం కొన్న భూములు కూడా ఇప్పటివరకు పట్టగాలి. ఈ ధరణి రావడం వల్ల ఏమైందంటే మళ్ళీ వాళ్ళు ఎన్నో ఉన్నోళ్ళకు వాళ్ళకు ఇవి డబ్బులు పోయే వరకు వాళ్ళు నా పేరు మీద భూమి ఉంది, మళ్ళీ పట్టేదారు నేనున్నా అట్లే వస్తున్నా అని చెప్పేసి వచ్చేసారు. వాళ్ళు వచ్చి రైతు బంధు, రైతు బీమా ఇవన్నిటికి అప్లై చేసుకోవడం, రైతు బంధు తీసుకోవడం ఇవన్నీ జరిగింది. అది అన్యాయం కదా. అది ఇప్పుడున్న 6/6/2020 చట్టం ద్వారా సాదా పరిణామాలు కానీ మిస్సింగ్ సరణాలు కానీ న్యాయం జరిగే అవకాశం ఉందంట రైతులకు. చేస్తాం, అవుతుంది అని చెప్తున్నారు. మరి అది వచ్చినాక తెలుస్తుంది కదా, పథకం వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది. మేము కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. మరి ఏం చేస్తారు వీళ్ళు, చెప్పారు కానీ చేయాలి కదా. చేస్తారని నమ్మకం ఉంది, మార్పు వచ్చింది, భూభారతి వల్ల న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాం. జరిగినప్పుడు తెలుస్తుంది కదా. అప్పుడు సర్పంచుల కాలం ముగిసి దాదాపు సంవత్సరాల ఆఫీసర్ పాలన అంటున్నారు సార్. కొంచెం ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలను మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఇప్పుడైతే ఇక్కడైతే ఏం లేదు, స్పెషల్ ఆఫీసర్లు ఉన్నా కానీ వాళ్ళు అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లయితే జరుగుతున్నాయో అన్నీ జరుగుతున్నాయి. వీధులు శుభ్రంగా ఉంటున్నాయి. జనం కూడా కొద్దిగా అది సహకరించాలి సార్, సహకరిస్తలేరు. వాళ్ళు ఉచితాలకు అలవాటు పడ్డారు. ఇక ఇప్పుడు అంటే రాజకీయంగా మేము బాగుండదు కానీ ఎవరింటి కూడా వాళ్ళు క్లీన్ చేసుకుంటలేదు. ఇక అది గ్రామ పంచాయతీ వల్ల చేస్తున్నారు. అప్పుడు ఉన్నట్టే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా చెత్త తీసుకెళ్తున్నారు. మా దగ్గర తడిపొడి చెత్త అవి అంతకుముందు లేకుండే. పోయిన 5 సంవత్సరాలు సర్పంచ్ కాలం నుంచే పెట్టారు. అందరం కలిసే చేయాలనుకున్నాం, ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్లు ఇచ్చారు కదా, అప్పుడు చేస్తున్నారు. చెత్త సేకరణ కూడా జరుగుతుంది. వీధి లైట్లు అన్నీ వస్తున్నాయి. నల్ల నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి. మాకు బోర్లు కూడా ఉన్నాయి చాలా. అంటే మిషన్ భగీరథ ఏం రావట్లేదు మాకు తాగడానికి. అండ్ కంబైండ్ సపరేట్ ట్యాంకులు లేవు దానికి. అదే ట్యాంకుకు మిషన్ భగీరథ వస్తాయి, ఈ నీళ్ళు 2 వస్తున్నాయి. కాబట్టి జనానికి తెలుస్తలేదు ఏం నీళ్ళు ఏమొస్తున్నాయి అనేది కూడా మాకే తెలుస్తలేదు జనానికంటే. నీళ్ళైతే వస్తున్నాయి, ఇక తాగడానికంటే అందరు ఫిల్టర్ దగ్గర పోతున్నారు, తెచ్చుకుంటున్నారు, తాగుతున్నారు నీళ్ళు. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చే ప్రధాన ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి దాని ఆర్డినెన్స్ రాష్ట్రపతి పంపింది. కేంద్రం అడ్డుపట్టం చేస్తలేదని అంటున్నారు. నిన్న కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయింది కదా సార్. ఈ రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? న్యాయం జరుగుతుంది. అందరు చట్టసభలోకి రావాలనే కదా మనం అందరం ఆశించేది. ఇప్పుడు ఎందుకంటే అప్పటి రోజులు కాదు, ఇప్పుడు అందరు చైతన్యం వచ్చింది కాబట్టి అందరు కూడా తెలుసుకోవాలి, మహిళలు కానీ ఎవరు కానీ. ఇప్పుడు ఇదివరకు ఎట్లుంటేది, ఎంపీటీసీ అయితే ఏదో భర్తలే పోయి పాల్గొన్నట్టు ఉంటున్నది. అట్లా కాకుండా అందరు రావాలి. సార్, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు అవుతుంది అని అంటున్నారు. మరి నిన్న జంతర్ మంతర్లో కూడా ధర్నా అయింది. ముఖ్యమంత్రి గారు అయితే పట్టుదలతో ఉన్నారు, మంత్రులు ముఖ్యమంత్రి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోతామని చెప్తున్నాం కదా సార్. బీసీ మేధావులు కూడా, బీసీ సమాజం కూడా ఇప్పుడు తీసుకొచ్చిన 42% కూడా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు తీసుకొచ్చారు. అలాగే ఉద్యోగ స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు సార్. దీని మీరు ఒక బీసీ నాయకుడిగా ఉండాలి, మీరు చట్టసభలలో కూడా ఉండాలి. ఉన్నప్పుడే అది అవుతుంది. ఇది జనాభా ప్రాతిపదికన ఉంటేనే మన జనానికి లబ్ధి చేకూరుతుంది. అది తప్పేం కాదు, అది చేయాల్సిందే. అది ఎప్పుడో చేయాలి. ఇంకా ప్రభుత్వాలు కొద్దిగా నెగ్లెక్ట్ చేసినాయి కానీ ఎప్పుడో చేయాలి అది.
సార్ గ్రామ ప్రజలు కూడా మా దృష్టి ఇంకో సమస్య తీసుకున్నారు, బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాన్ని తాగుడు మేము పాలు, కూడా ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. చాలా సార్లు మేము ప్రయత్నం చేసినాం మారాలని కూడా, అవి నడిపించాలని మాకు ఏం ఉద్దేశం కాదు, కానీ అది బంద్ చేయాలని మేము చాలాసార్లు ప్రయత్నం చేసినాం ఊర్లో అందరం. ఒకసారి మహిళా సంఘాలు అందరు కలిసి కూడా వాళ్ళు బంద్ చేయాలని చెప్పేసి, మాకు ఒక మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది. అయితే ఇది ఏమైందంటే ఈ బెల్ట్ షాపులు ఉత్తగా అమ్ముకుంటున్నారు వాళ్ళని ఆలోచనతో ఏదో కొద్దిగా ఇస్తే దానికి జాతర ఖర్చు అయితే ఎటువంటి ఆదాయం లేదని అట్లా చేసినాం. అయితే మహిళలు సొంతంగా ముందుకు వచ్చి మీరు బంద్ చేయరు బెల్ట్ షాపులు, మేము ఇస్తాం, ఆ 70 లక్ష రూపాయలు కూడా ఇచ్చారు వాళ్ళు మాకు, ఏది జాతర చేయడానికి చేసినాం. మల్లికార్జున కళ్యాణం కూడా చేసినాం. తర్వాత ఆపడం ఎవరితోటి కాలేదు. వాడు ఏంటంటే 10 కోటలు తెచ్చి సైకిల్ మోటార్లు పెట్టుకొని అమ్మడం ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఏ ప్రభుత్వాలు కూడా అధికారం కాదు సార్, తాగేటోడు అలవాటు ఆడు ఏడున్నా పోతున్నాడు సార్. ఏ ప్రభుత్వాలు అయినా కూడా దాన్ని ప్రభుత్వమే తీసుకోవాలి, కానీ తీసుకున్న ప్రభుత్వం తీసుకుంటే వేరే రాష్ట్రాల నుంచి మద్యం అది అవుతుండే, ఎయిర్లై పారుతుంది. అప్పుడు ఇంకేమైతుందంటే ఈయనకి 100 రూపాయలకు వచ్చే కాటర్ 500లకు కొంటుండు. తాగేటోళ్ళు మానాలేదు మరి, అటువంటిప్పుడు అదైతే మొత్తం బ్యాన్ చేయాలి అసలుంటప్పుడు ప్రభుత్వం, అట్లయితేనే పోతుంది. కానీ లేకపోతే ఇప్పుడు సారా ఎట్లయితే నిషేధమైందో అట్లా చేయాలి. మందు కూడా ఎలక్షన్ ముందు ఫ్యాక్టరీ ఉండొద్దు, తయారీ ఉండొద్దు, తయారు లేనప్పుడు మానుకుంటారు అందరంటూ. ఎలక్షన్ ముంగట ఎవరేం చెప్పారు, బెల్ట్ షాప్ నియంత్రిస్తా ఉంటారు, మద్యపాన అంటారు. అనేది అది సాధ్యం కాని పనే సార్. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అవుతుంది, కానీ ప్రభుత్వమే బెల్ట్ షాపులు పెట్టి ఇప్పుడు కొత్తగా ఏపీలో కూడా ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 3 లక్షల అప్లికేషన్ ఫీ, ఇప్పుడు 2 ఉన్నదాన్ని 3 చేస్తున్నారు. వాళ్ళు అప్లికేషన్ ఫీజు తిరిగి రాదు ఇక. అది మరి వాడు కోట్ల రూపాయలు 80 లక్షలు పెట్టి వాడు తీసుకున్నాక ఏం చేస్తాడు మరి? వాడు ఏ మద్యం అమ్ముతుండో తెలియదు. మనుషులు వాళ్ళు కూడా బెల్ట్ షాపులలో ప్రోత్సహిస్తారు కదా, తీసుకుపోయి అమ్ము నువ్వు, నేను కాకపోతే తర్వాత ఈ నాకు డబ్బులు అమ్మినాక అట్లా కూడా ప్రోత్సహిస్తారు వాళ్ళను. అయితే నడుస్తూ మేము ఈసారి పెట్టలేదు. అది ప్రతిసారి గ్రామం వరకు ఏదో వాళ్ళ దగ్గర ఇంతో తీసుకొని చేసేది, కానీ ఈసారి తీసుకోలేము మేము డబ్బులు. ఈసారి అమ్మొద్దని చెప్పినాము, అమ్ముతున్నారు. ఎవరిని అధికారులకు ఇట్లా అవుతుంది అమ్ముతారు మా దగ్గర, మేము బంద్ అని చెప్పినాము అంటే కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళు ఉన్నప్పుడు వస్తారు. రోజు ఇక్కడనే టైం కేటాయించలేరు కదా, వచ్చినప్పుడు అంతా ఎక్కడెక్కడ డిస్బర్స్ చేస్తారు, కూర్చుంటారు. మళ్ళీ యువత కూడా బాగా డ్రగ్స్ కు మధ్య అలవాటు పడ్డారు సార్. బెట్టింగ్ 10-15 ఏళ్ల క్రితం ఒరిజినల్ చాయిస్ అంటే 40 రూపాయల కోటర్ తాగాలంటే ఆలోచించేది. మరి ఈరోజు టీచర్స్ కానొస్తున్నాయి, మేము కట్టపొంటి పోతుంటే టీచర్స్ బాటలు కానొస్తున్నాయి. మరి జనం మాత్రం అదైపోయిండ్రు. మళ్ళీ లేదంటారు, మళ్ళా ఉచితాలు కావాలంటారు. ఇక మరి జనము అట్లా ఉంది. సంపాదన యువతలో మార్పు రావాలి, యువత మార్పు రావాలి. మనం వాళ్ళకి చెప్తున్నారు, అన్ని మీడియా చెప్తున్నారు, అందరు సోషల్ మీడియాలో చెప్తున్నారు, ఇట్లా అవుతుంది అని కూడా చెప్తున్నారు. పక్క వాళ్ళని చూస్తూనే ఉన్నారు, ఆరోగ్యం పాడైన వాళ్ళని. అయినా కానీ మాంతలేరు. అది ఇప్పుడు ఏ ఫెస్టివల్ అయినా ముందు అది ఉండాల్సి వస్తుంది సార్. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం, డబ్బు ఏర్లే పారుతుంది, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అలాంటి ప్రలోభాలకు ప్రజలు ఓటర్లు గురి కాకుండా అంటే ఒక సీనియర్ నాయకుడిగా మంచి సౌమ్యుడిగా దాంట్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఎట్లాగో ఓటేస్తారు. మరి ఒకరు పెట్టినప్పుడు ఇంకొకరు పెట్టాల్సి వస్తుంది, తప్పలేదు అక్కడ. ఇప్పుడు ఒక పార్టీ నుండి ఒక అభ్యర్థి ఉన్నాడు, ఎట్లాగో పోటీ ఉంటుంది. ఆ పోటీ ఉన్న అభ్యర్థి అక్కడ ఏదో ప్రలోభం పెట్టినప్పుడు ఈ ఎదుటి వ్యక్తి కూడా పెట్టాల్సి వస్తుంది. పెట్టకుండా పోతే వీడు గెలవాడు కదా, అది ఉంటుంది అక్కడ. వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యి పెట్టొద్దు, సరే పోటీలు ఉందాం, ఎవరే మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు, మనం పెట్టొద్దని వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకుంటే అవుతుంది సార్. అది ఈజీగా అవుతుంది. ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళు డబ్బు పెట్టొద్దు, మనం ప్రలోభాలకు గురి చేస్తే ఎవడు గెలిస్తే వాడు గెలుస్తాడు అని చెప్పేసి అట్లా అనుకుంటే అవుతుంది. అంతేగాని ఒకటి పెట్టినప్పుడు ఇంకోటి పెట్టకపోతే జనం వేయరు. మరి వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతున్నారు డబ్బులు, ఆ పక్క ఆయనకి ఇచ్చినావు నాకు ఇస్తలేవు ఎందుకండి సార్. సార్ మీ ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? వద్దు సార్, తీసేయాలి. ఉచితం అనేది అరువులు ఎవరు లేరు సార్. దాన్ని అరువులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి అన్యాయం అవుతుంది. దీనివల్ల అరువులకు అన్యాయం అవుతుంది. ఉచితం వీళ్ళు ఏంటంటే అందరి అలవాటు పడుతుంది. ప్రతి ఒక్కడు ఆ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా
వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకెందుకు రావద్దు అనేది ఒకటి. నేను కూడా కామన్ మెన్ కదా, నాకెందుకు ఇవ్వం, ఆయనకి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి కదా. మరి వాళ్ళు ఆలోచిస్తలేరు. రైతులు కూడా ఇప్పుడు కరెంటు ఫ్రీ వాళ్ళకు, ఒక 5 HP మోటార్లు 5 ఉంటున్నాయి ఒక్కొక్కరికి బోర్లు, 5 మోటార్లకు ఫ్రీ వస్తుంది వాళ్ళకు. ఎవడో 2000 తీసుకుంటే అరే ఆయనకి 2000 పెన్షన్ వస్తుందా అంటాడు. అక్కడ 5 మోటార్లది ఫ్రీ వచ్చింది చెప్పాడు. ఆయన ఏంటంటే రైతు కాబట్టి పండిస్తున్నాడు, జనాన్ని దాస్తున్నాడు కాబట్టి ఇవ్వాలి. అట్లా ఉంది. మరి ఆ రైతుకి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వని వీడు కొట్లాడుతాడు. అట్లా ప్రభుత్వం తీసుకోవాలి, అది చట్టసభలలోనే జీవో దేవాలే చేయాలి అది. కానీ ఇక స్థానిక ఎలక్షన్లలో అంటే ఉన్నోడు పెడతాడు, లేనోడు ఎవడు పెట్టాడు. సార్ అధిష్టానం మీకు అవకాశం కల్పిస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందంటారు? ఇక ఉంటుంది ఆలోచన, ఎవరికైనా ఉంటుంది. కానీ అది మా పార్టీ నిర్ణయము. నేనేమో మొదటి నుంచి అదే చెప్తున్నా. ఇక్కడ రిజర్వేషన్ వచ్చిన తర్వాత కార్యకర్తలందరూ కూర్చొని ఎవరికైతే బాగుంటుంది, ఎవరు చేయగలుగుతారు అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను కూడా కట్టుబడి ఉంటాను. అంతేగాని నేనే అనేది ఏం లేదు. పార్టీ నిర్ణయం అది. పార్టీ అందరుండి ఎవరు చేయాలంటూ అందరూ ఉంటారు, ఆశావాహులు ఊరున్నప్పుడు ఉండకుండా ఉండరు. ఎవరు సమర్థుడైతే వాళ్ళకి ఇస్తారు. సార్ ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే ఈ గ్రామాలు కానీ మండలాలు కానీ జిల్లా కానీ దేశం అభివృద్ధి చెందుతుంది? జనానికి అందుబాటులో ఉండేటోడు కావాలి, 24 గంటలు అందుబాటులో ఉండేటోడు కావాలి. అంతేగాని నాకేదో పని ఉంది, నా పర్సనల్ విషయాలు ఉన్నాయి, అటువంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే బాగుండదని నా అభిప్రాయం. అవి ఏదైనా ఉంటే పూర్తిగా అట్లా ప్రజాప్రతినిధిగా ఉండాలనుకున్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటట్టయితేనే దాంట్లో పోటీలో ఉంటే బాగుంటుంది. అటువంటి వాళ్ళే రావాలి రాజకీయంలో. ఇక నేను అని స్వార్థంతో నా కుటుంబం నేను అనుకుంటూ ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కానీ ప్రజలకు మరీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు అంతా ఏమవుతుండ్రు, ఈడ పోటీ చేస్తున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, ఏదో 4 రోజులకు ఒకసారి. కాకుండా స్థానికంగా ఉండి ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటట్టు ఉంటారు. ఇక మేము అధికారం లేకున్నా నేను 40 సంవత్సరాల నుంచి ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుంటాం. మేమేం పదవి కొరకు నేను ఎప్పుడు ఆశపడలేదు. లాస్ట్ ఇయర్ ఒకసారి ఇది చేయాలనుకున్నాం జనంలో, అంతే. కానీ నేను పదవి ఉన్నా లేకున్నా అందరికీ అందుబాటులో ఉంటా, వస్తుంటారు నా దగ్గరికి. సమస్య వచ్చినా ఎవరు వచ్చినా నేను కూడా టైం ఇస్తా, అందరికీ చేస్తా. ఇప్పటివరకు అయితే నాకు ఆరోగ్యం సహకరించింది, చేసుకుంటూ వస్తున్నాం. రేపంటే మనకు సహకరించాలి కదా ఆరోగ్యం కూడా. ఓకే సార్. ఇక మా పిల్లలు కూడా అంత వెల్ సెటెడ్, ఎవరు ఇక్కడ ఊర్లో ఉండేటడే, బయటనే అందరు జాబ్లు, అందరు మంచిగా ఉన్నాం. అందుకే నేను రాజకీయంలోకి వచ్చిన. అంతకుముందు అంటే నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం చేయలేమని ఆగినాం. మొన్నటిసారి వచ్చినాం కానీ ఎంపీటీసీగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అది లేదు. ఇంకోటి మేము ప్రభుత్వంలో లేము కదా, అదొకటి ఇబ్బంది అయింది. అధికారంలో లేము కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరు మంచి సమర్థుడైన నాయకుడు ఉంటే బాగుంటుంది అని మా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.